హలో అండి, సింక్ అయితే ఇలా వాటర్ పోకుండా నీళ్ళు అయితే బ్లాక్ అయిపోయిందా? చూడండి, మా సింక్ అయితే వాటర్ పోకుండా ఇలా బ్లాక్ అయిపోయింది. ఇది ఎలా క్లీనింగో వీడియోలో చూస్తాం రండి. ఇప్పుడు అయితే డేట్ అయిన ట్యాబ్లెట్ ఉంటే తీసుకోండి, ఒక 2-3 అయితే తీసుకోండి. చూడండి, ఇదైతే డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ ఒక 3 అయితే తీసుకున్న తర్వాత ఇదైతే పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడైతే ఒక పేపర్ అయితే తీసుకోండి, తర్వాత ట్యాబ్లెట్ వేసుకొని ఇదైతే పౌడర్ లాగా అయితే చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే వేడి నీళ్ళు అయితే తీసుకోండి. ఇప్పుడు పౌడర్ లాగా చేసుకున్నాము, ఒక బౌల్లో అయితే వేడి నీళ్ళు తీసుకోండి. వేడి నీళ్ళలో ట్యాబ్లెట్ పౌడర్ను వేసి కలపండి. ఇప్పుడు వేడి నీళ్ళు అయితే వేసి కలుపుకోండి. ఇప్పుడు కలిపిన తర్వాత సిరప్, ఏదైనా డేట్ అయిపోయిన సిరప్ ఉంటుందని, ఆ సిరప్ ఉంటే ఒక స్పూన్ అయితే పోసుకోండి. ఇదైతే డేట్ అయిపోయిన సిరప్, పిల్లల సిరప్ ఏదైనా ఉంటుందని అదైతే సిరప్ అయితే పోసుకోండి. ఇప్పుడు పోసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోండి. వంట సోడా, ఇడ్లీ సోడా అయితే ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడైతే విnegar ఉంటే వంటలకు ఇచ్చేస్తాం దాన్ని, ఆ విnegar ఉంటే పోసుకోండి. ఇదైతే ఆప్షనల్, లేకపోతే లెమన్ అయితే ఒక 1/2 లెమన్ కట్ చేసి లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత చూడండి, ఈ సింక్ అయితే సరిగా వాటర్ పోవటం లేకుండా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటర్ ఇలా పోస్తే అప్పటికప్పుడే వెళ్ళిపోతుంది. చూడండి, ఇదైతే 100% యూస్ఫుల్. చూడండి, ఇలా పోస్తే అలానే వెళ్ళిపోతుంది. చూడండి, ఫుల్ వీడియో కావాలైతే కింద అయితే లింక్ ఇచ్చాను చూడండి. ఇప్పుడు ఇలా పోసుకున్న తర్వాత చూడండి ఎలా వెళ్తూ ఉందో. చూడండి, ఒకే ఒక్క సెకండ్ ఉంటే చాలు. చూడండి, వాటర్ అయితే ఎంత బాగా అయితే వెళ్తూ ఉందో. చూడండి, ఇప్పుడైతే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడైతే వాటర్ అయితే కొంచెంగా పోసుకొని ఇలా అయితే క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే చూడండి, ఇప్పుడు వాటర్లో అయితే కడుక్కోండి. ఇప్పుడు కడిగిన తర్వాత అయితే ఒక కోల్గేట్ పేస్ట్ ఉంటే తీసుకోండి. ఇప్పుడైతే కడుక్కున్నాను. కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకొని కొంచెంగా తీసుకొని అయితే సింక్ పైన అప్లై చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు, అంత బాగా అయితే క్లీన్ అవుతుంది. ఇప్పుడైతే ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి. రుద్దుకున్న తర్వాత చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అవుతుందో. ఇప్పుడు వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి, ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఫుల్ వీడియో అయితే కింద అయితే లింక్ ఇచ్చిండాను చూడండి. ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం.